హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పిల్లవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఈ కాకరకాయ ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండి. చేదు ఉందని అస్సలు తినరు. ఇంట్లో మా పిల్లలు కూడా అంత ఇష్టపడరండి కాకరకాయ ఫ్రై అంటే. నేను మా వారైతే తింటాం కానీ మా పిల్లలు అయితే అస్సలు తినరు. కాకరకాయ తింటే మంచిది అని అంటారు కదా, ఇలాగైతే ట్రై చేసి చూడండి, చేదు అనేది ఉండదు. ఇలాగైతే నేను పీల్ చేసేసి రౌండ్గా కట్ చేసుకొని మజ్జిగలో అయితే కొంచెం సాల్ట్ వేసి ఇలా ముక్కలు అయితే వేసి పెట్టుకున్నానండి నైట్. లేదు నైటే కాదనుకుంటే ఒక 1 అవర్ ముందైనా ఇలా మజ్జిగలో వేసి పెట్టుకుంటే కొంచెం చేదు అనేది దిగుతుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా మజ్జిగలో నుంచి మనం ముక్కలు తీసి గట్టిగా పిండేసుకొని మజ్జిగ వాటర్ లేకుండా గట్టిగా అయితే పిండేసేయండి మొత్తము. ఇంకా మనకి చేదుగా అనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ తగులుతుంది కాబట్టి చేదు అనిపించదు. అలాగే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టేసుకున్నానండి, స్టవ్ వెలిగించి మనం తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాం. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనకి ఫ్రైకి కాబట్టి. అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకున్నాం. కొంచెం పప్పులు ఎక్కువగానే వేసుకోండి, మినపప్పు కానీ పచ్చెనగపప్పు కానీ. ఫ్రైకి కదండి, పంటి కింద తగులుతుంటే చాలా క్రిస్పీ కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇవి ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం ముందుగానే ముక్కలు ఇవన్నీ తీసి పెట్టుకున్నాం కదండి, కాకరకాయ ముక్కలు అయితే ఆయిల్లో వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, కొంచెము పసుపు అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటుంటే మాడకుండా ఉంటాయండి. చూస్తానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ మనకి ఫ్రై చేసుకోవడానికే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది కాకరకాయ. అలాగే ఒక 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను కాబట్టి ఒక 200 గ్రాముల దాకా అయితే ఉల్లిపాయలండి ఇలా మీడియం సైజులో 3 అయితే తీసుకొని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి అయితే వేసుకున్నానండి. మరీ పచ్చిగా అంటే వేగకు ముందే వేయకండి, సగం ఇలా వేగినాక కాకరకాయ వేసుకుంటే కరెక్ట్గా మనకి ఆనియన్స్ కానీ మనం కాకరకాయ కానీ ఫ్రై అవుతుంది. లేదంటే మనం ముందుగానే వేసామంటే ఉల్లిపాయలు మాడతాయి. అలాగే వాటర్ ఉంటుంది కాబట్టి కాకరకాయ మెత్తబడిపోతుంది అనమాట ముక్క. అందుకే ఇలా సగం వేగినాకైతే ఆనియన్స్ వేసుకుంటే కరెక్ట్గా మనకు ఫ్రై అవుతాయి. ఇక్కడ చూపించినట్టు ఒక 7-8 ఎండుమిర్చి తీసుకున్నా, వెల్లిపాయ తీసుకున్నా, అలాగే పచ్చి కొబ్బరి కొంచెం సాల్ట్ అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. పచ్చి కొబ్బరి లేదనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోండి, పర్వాలేదు. మనం ముందుగా మిక్సీ అయితే పట్టేసి పెట్టుకున్నాం కదా కారము, ఏదైతే ఇలా ఫ్రై అయిపోయినాక మనం వేసుకొని కొంచెం ఒక్క నిమిషం ఆ కారం వేసిన ఒక్క నిమిషం ఇలా కలిపేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్